ఇవాల్టి టాప్ 20 న్యూస్. తెలంగాణ వార్తలు. రాష్ట్రంలోని కుమురంభీం, కరీంనగర్, ఖమ్మంతో పాటు 11 జిల్లాలకు వాతావరణ శాఖ తీవ్రమైన హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. ఎండల తీవ్రతకు భానుడు బగబగలాడుతుండగా కుమురంభీం జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తన పదవికి హఠాత్తుగా రాజీనామా సమర్పించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 25 నుంచి 31 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వేర్వేరు షెడ్యూల్ రంగాల కార్మికులకు ఒకే విధమైన కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దక్షిణ భారతదేశంలోనే అత్యధికంగా 2000 కిడ్నీ మార్పిడిలు పూర్తి చేసినందుకు నిమ్స్ వైద్యులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా తరలిస్తున్న గంజాయిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర వార్తలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో SAEL సంస్థ భారీ పెట్టుబడులతో సరికొత్త ప్రాజెక్టును ప్రారంభించింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను రాజమహేంద్రవరం కోర్టు కొట్టివేసింది. ప్రకాశం జిల్లా కనిగిరి పర్యటనలో అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి గొట్టిపాటి రవి పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు స్థాపించే వారికి సింగిల్ విండో విధానంలో వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వస్తువుల కల్పన, మందుల కొరత లేకుండా చూసేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేశారు. రైతుల నుంచి మద్దతు ధరకే ధాన్యం సేకరించే ప్రక్రియను వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది. జాతీయ వార్తలు. కేంద్ర ప్రభుత్వానికి 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా 2,86,588 కోట్ల మిగులు నిధులను డివిడెండ్గా బదిలీ చేసేందుకు RBI బోర్డు ఆమోదం తెలిపింది. దేశంలో ఎలాంటి అక్రమ వలసలు, జనాభా మార్పులను అనుమతించబోమని పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దులను స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టు ద్వారా మరింత పటిష్టం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. HD దేవేగౌడ, మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్ సింగ్ల పదవీ కాలం ముగియనుండడంతో 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అంతర్జాతీయ వార్తలు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గుండా వెళ్లే నౌకలపై ఇరాన్ ఎలాంటి టోల్స్ వసూలు చేయడాన్ని ఒప్పుకోమని, ఇరాన్ను అణ్వాయుధాలు సాధించనివ్వబోమని US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. గాజా ఫ్లోటిల్లా నిరసనకారులను ఇజ్రాయెల్ మంత్రి బెన్ గ్విర్ దుర్భాషలాడిన వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఐరోపా దేశాలతో సహా 11 దేశాల ఇజ్రాయెల్ రాయబారులకు సుమోలు జారీ చేశాయి. పశ్చిమాసియా సంక్షోభం, పెరిగిన ఇంధన ధరల కారణంగా 2026కు గాను యూరోపియన్ యూనియన్ ఆర్థిక వృద్ధి అంచనాను 1.4 నుంచి 1.1కి తగ్గిస్తూ యూరోపియన్ కమిషన్ నివేదిక ఇచ్చింది.